ఆయన పిల్లలమైన మనకి మరొక దినాన్ని అరుణోదయ దర్శనంగా దేవుడు మనకిచ్చారు. ఆయన దయ, ఆయన వాత్సల్యత మాకు ప్రభు ఇచ్చారు. ఈ ప్రారంభ ప్రార్థనలో పెద్దలు మన ప్రియులు పాల్ గారు ప్రకటించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభును ఆయన కోరుతున్నాం. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. కానీ కంటిన్యూ. 4776 రోజు అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు చేర్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు అందిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభు అతన్ని మీ దయగల మాటలు నాయన మీ దాసుడు నాయన వనవాసం ఏర్పాటు చేసుకుని నడుపుతున్న యొక్క బుధం ద్వారా ప్రభు రోజు సేవకుల ద్వారా మగురాలకి మీ దయగల మాటలు స్తోత్రాలు నడిపిస్తున్నాను. ఈ దాసుడు బట్టి కుటుంబాన్ని సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ప్రసంగంగా దాసుడు ప్రభు తండ్రి ఆయన మన కూడా ప్రకాష్ గారు ప్రభు తండ్రి ఇవ్వండి. పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. రావాల్సిన సకాలంలో వచ్చి ప్రభు తండ్రి మీ దయగలమండి. కడప దినాల్లో ఉన్న ప్రభావ నెట్ ద్వారా కరెంట్ ద్వారా తొందర లేకుండా ధారాళంగా మేము ఆటలు నుంచి మీ దగ్గర ఉంటుండగా అనుగ్రహించమని వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోమని ఇప్పుడు మోకకై ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి శ్రేష్టమైన ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. పి సమూయేలు కర్నూలు. అన్న జూమ్ యాప్ లో చేరిన సహోదరులకు వందనాలు. ఉదయకాలమున మనం స్తుతి పాటగా క్రైస్తవ సునాది కీర్తన 5వ పాట పాడుకుందాం. అమూల్య రక్తము ద్వారా పాట. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితముల్ శారీరాశకులో పరచి, మన యౌవన జీవితముల్ శారీరాశకులో బరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటిమిగా, చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటిమిగా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, నిత్య సత్య దేవుని నామము మురళిడక, నిత్య సత్య దేవుని నామము మురళిడక, స్వంత నీతి తోడాని దేవుని రాజ్యము కోరితిమి, స్వంత నీతి తోడాని దేవుని రాజ్యము కోరితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము
పరిశుద్ధులారా పాడెదము. అన్నా వందనాలు. అన్నా వందనాలు. అన్నా చక్కని కీర్తన పాడి ప్రభునామాన్ని మహింపరిచిన ప్రియులు సమూయేలు గారికి చక్కని స్వరాలతో దేవుని స్తుతించారు. ప్రభుకి ఎంతైనా వందనాలు. అన్నా వందనాలు. దేవుని దాసులు మానుకొండ ప్రకాష్ గారు వాక్య పరిచర్య జరిగించవలసి ఉంటుండగా దానికి ముందుగా మరి పెద్దలు దేవదానం గారు వాక్య సహాయం కోసమై ప్రార్థన చేయవలసిందిగా ప్రభునాన్ని కోరుతున్నాను. అందరికీ వందనాలన్న. ప్రార్థన. కృపామయుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన మహిమోన్నతమైన నామను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. గత దినమంతా మీ కృపారేఖల నీడ కింద భద్రపరిచి ఈ ఉదయకాలంని మీ పాసంలో మేమందరము చేరి మీరు అనుగ్రహిస్తున్న ఉదయమున మీ కృపతో మమ్మల్ని నింపటానికి మమ్మల్ని బలపరిచి జూములు మమ్మల్ని అందరినీ చేర్చారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని తృప్తిపరచు నిమిత్తము మీరు ఇట్టి రీతిగా మాకు ఏర్పాటు చేసిన మార్గాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ప్రభా తండ్రి, వారు వాక్యోపదేశం చేస్తుండగా మీ కరుణ కటాక్షముల బిడ్డతో ఉంచి కావలసిన మాటలు వారి నోట ఉంచి మాకు అందించి మీరే మేము పొందమని, ఆ మాటల ద్వారా మేమందరం మీ మేలు పొందటానికి మీ దాసుని బలపరచమని, ముందున్న సమయాన్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుని సహాయం చేయమని, చేరి వచ్చిన ప్రతి వారిని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ అంత మాత్రమే కాకుండా పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని కూడా దీవించి మేము పొందమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలన్నా. ఆమేన్. అన్నా వందనాలు. ప్రార్థన చేసిన ప్రియులకి ప్రత్యేకమైన వందనాలు. పెద్దలు దేవదానం గారికి వాక్యం అన్నా మానుకొండ ప్రకాష్ అన్నా వందాలన్నా. ఓకే, బాగున్నారా? నా దేవుని కృపలు బాగున్నా అన్నా. బాగున్నారా? బాగున్నా అన్నా. జూమ్ లో ప్రార్థన చేశారు ఈ మధ్య మీకు బాగాలేదని. అవునన్నా. ఓకే, రైట్. కంటిన్యూ అన్న. వాక్యం 6:10 దాకా ఉంటుంది మీ టైం. మీరు కంటిన్యూ చేయండి. ఓకే. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మీ అందరితో కలిసి సమయం గడపడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశానికి ప్రభును స్తుతిస్తున్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన ప్రియులు బర్నబాస్ అన్నకు, తోటి పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ చాలా మంది దేవుని వాక్యం ఎరిగిన వారే. కొద్ది నిమిషాలు మాత్రం మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతాను. వాస్తవానికి 7 వచనాల వరకు మనం చదువుకోవాలి, కానీ సమయాభావాన్ని బట్టి నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అలాగే 6-7 వచనాలు చదువుదాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. మంచిది. చదివిన లేఖన భాగాన్ని దేవుడు ఆయన తన వినికిడిలో మన కొరకై ప్రభు దీవించునుగాక. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ప్రియ ప్రభా, చదివిన లేఖనాలను మీరు దీవించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి.
మీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మెట్టుకు ప్రభా, మీ అత్యున్నతమైన సహాయం మీరు మాకు అందించి అవసరమైన మాటలు మా నోట పుట్టించండి. ఉదయకాలం చేరిన మీ పరిశుద్ధులకు క్షేమాన్ని మీరు కలిగిస్తారని నమ్ముచున్నాం. నిలిచి మాట్లాడుతున్న నాకును మీరు క్షేమం కలిగించండి. మాట వెంబడి మాటను, తలంపు వెంబడి తలంపును మీరు అందించి మా ప్రభువా, మీ అత్యున్నతమైన సహాయతను మీరు మాకు కనపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ఉన్నతమైన నామమును ప్రార్థించి మీ సహాయాన్ని అర్జిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఆ, చదివిన లేఖన భాగాన్ని దేవుడు తన వెనుకిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం మనం చాలా సందర్భాల్లో చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉండగా ఆలోచన చేశారు. కానీ కొన్ని తలంపులు ఉదయకాలం మనం అలా బ్రీఫ్గా ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని బ్రీఫ్గా నేను చెప్తా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు ఎవరైనా ఒక చదివి సహాయం చేయండి. ద సేవియర్ ఈస్ కమింగ్ అగైన్ కదా. ప్రకటన గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రక్షకుడు మరలా మన కొరకు రానయ్యున్నాడు. ఎస్, ద సేవియర్ ఈస్ కమింగ్ అగైన్. వాస్తవమే. క్రొత్త నిబంధనలో కేవలం ఒకే ఒక గ్రంథం మాత్రమే, ప్రవచన గ్రంథం, అదే ప్రకటన గ్రంథం. క్రొత్త నిబంధన 27 పుస్తకాల్లో కేవలం ఒకే ఒక గ్రంథం, అది ప్రవచన గ్రంథం, అది క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం. క్రొత్త నిబంధన మనం ఆలోచన చేసినప్పుడు మానవుని విడుదలతో ఆయన దాన్ని ప్రారంభించాడు. మానవుని విమోచనతో, లేదా మానవుని విమోచన ఎలా జరుగుతుందో క్రొత్త నిబంధన మనకు అర్థమయ్యేలాగా చెప్తుంది. దేవుడు దాన్ని వివరించాడు. క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకున్నప్పుడు మానవుని విమోచన ఎలా జరుగుతుందో దేవుడు దాన్ని వివరించాడు. ఆయన క్రొత్త నిబంధనలో ఆదరణ గురించి ఆయన తేటగా మనకు తెలియపరిచాడు. ఆయన ఆదరణ గురించి మనకు తెలియపరిచాడు. అందుకే ఒక ఆయన అన్నాడు, వి హ్యావ్ బ్లెస్డ్ హోప్ అన్నాడు. క్రొత్త నిబంధన మనకు ఒక బ్లెస్డ్ హోప్గా ఉంది అన్నాడు. అది మాత్రమే కాదు, కానీ ఆయన మనకు ఆదరణ అందిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన అందించిన ఆదరణ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఐ విల్ కంఫర్ట్ అన్నాడు. మన ప్రభువు మనతో చేసిన మాట ఏంటంటే, ఐ విల్ కంఫర్ట్, నేను మీకు ఆదరణ అందిస్తున్నాను అన్నాడు. అంత మాత్రమే కానీ ఐ విల్ బ్రింగ్ ద బ్యాక్ దట్ కంఫర్ట్ అన్నాడు. నేను ఆ ఆదరణను మీకు తిరిగి తీసుకొని వస్తాను. లేదా ఐ విల్ బ్రింగ్ ద బ్యాక్ దట్ బ్లెస్డ్ హోప్ అన్నాడు. ఆ ఆదరణకరమైనటువంటి నిరీక్షణను ఆయన తీసుకొని రాబోతున్నాడు. అందుకే మన ప్రభు కూడా హీ విల్ కమ్ బ్యాక్ ఫర్ us. ఆయన మన కొరకు రాబోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, వాట్ ఏ బ్లెస్డ్ కంఫర్ట్ కదా. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం అంటే, వీఆర్ వెయిటింగ్ ద వాట్ ఏ బ్లెస్డ్ కంఫర్ట్ కదా. మనం ఆ ఆదరణకరమైనటువంటి దీవెన కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అందుకే పాత నిబంధనలు ప్రవచనాలు మరియు దేవుని తీర్పులు గల గ్రంథాలు మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధనలో మాత్రం మానవుని విమోచనతో ప్రారంభించాడు. దేవుని తీర్పులు కేవలం క్రొత్త నిబంధనలో ఒక ప్రకటన గ్రంథంలో మాత్రమే మనం చూడగలం. అది జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని తీర్పులు కేవలం క్రొత్త నిబంధనలో ఒక ప్రకటన గ్రంథంలో మాత్రమే మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, క్రొత్త నిబంధనని ఊరకల సర్వేలాగా మనం ఆలోచన చేస్తే ఒక మాట అలా చెప్తాను రండి. 4 సువార్తలు యేసు ప్రభు కార్యం, ఆయన సేవ, ఆయన రక్షణ కార్యాలు మనం అర్థం చేసుకోగలం. 4 సువార్తల్లో యేసు ప్రభు భూలోకములో ఆయన కార్యం, ఆయన సేవ, ఆయన రక్షణ మనం అర్థం చేసుకోగలం. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యాల్లో ప్రభు వెళ్ళిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తలుల ద్వారా జరిగిన ఆది సంఘ చరిత్ర అపోస్తల కార్యాల్లో చూడగలం. మరలా చెప్తున్నాను, ప్రభు వెళ్ళిన తర్వాత
సంఘం ఏర్పడిన తర్వాత అపోస్తుల ద్వారా జరిగిన ఆది సంఘ చరిత్ర అపోస్తుల కార్యాల్లో మనం చూడగలం. రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు, రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు క్రైస్తవ సంఘం నడవవలసిన విధానాన్ని చెప్పాడు. క్రైస్తవ సంఘం నడవవలసిన విధానం, ద ప్యాటర్న్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ చర్చ్. అది ద ప్యాటర్న్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ చర్చ్ అంటే సంఘ సత్యాలు రాయబడ్డాయి. ఎక్కడి నుంచి? రోమా నుంచి యోధా వరకు సంఘం యొక్క సత్యాలు రాయబడ్డాయి. పాత నిబంధనలో బబులోనులో 70 ఏండ్లు చెరకాలం ఉంది. మనం పాత నిబంధనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు బబులోనుకు వారు 70 ఏండ్ల చెరకాలానికి కొనుపోబడతారు. దీన్ని మనం 3 భాగాలుగా విభజించుకోవాలి. మనకు అర్థం కావాలి అంటే మనకి దేవుని ప్రవచనాలు మనకు అర్థం కావాలి అంటే వారు చెరకు వెళ్ళిన 70 ఏండ్లలో 70 ఏండ్ల కాలం అయితే ఈ చెరకాలాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నప్పుడు చెరకు ముందున్న ప్రవక్తలు, మొదటి భాగం చెరకు ముందున్న ప్రవక్తలు. రెండవ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెరకాలములో ఉన్న ప్రవక్తలు. మూడవది చెర తరువాత ఉన్న ప్రవక్తలు. 3 డివిజన్స్ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చెరకు ముందున్న ప్రవక్తలు మనం చూస్తాం, చెరకాలములో ఉన్న ప్రవక్తలను మనం చూస్తాం, చెరకాలము తర్వాత ఉన్న ప్రవక్తలు మనం చూస్తాం. అంటే ఈ విధంగా పాత నిబంధనలో ప్రవక్తల విభజన మనం చేసుకోవచ్చు. తర్వాత ప్రకటన గ్రంథంలో రాయబడిన సంగతులు ముందుగానే పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో ప్రవచించబడ్డాయి. ఏ సంగతులైతే ప్రకటన గ్రంథంలో మనం చెప్తున్నామో అవే సంగతులు ముందుగానే పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. ఒక మాట చెప్తాను, ఒక మాట ఆలోచన చేద్దాం. ఏంటి అంటే పాత నిబంధనలో 27వ పుస్తకం దానియేలు గ్రంథం. జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో 27వ పుస్తకం దానియేలు గ్రంథం. క్రొత్త నిబంధనలో 27వ పుస్తకం ప్రకటన గ్రంథం. అది పాత నిబంధనలో 27వ పుస్తకం దానియేలు, క్రొత్త నిబంధనలో 27వ పుస్తకం ప్రకటన గ్రంథం. ఈ 2 గ్రంథాలు కూడా యేసు ప్రభువు భూలోకానికి రెండవసారి వచ్చి జరిగించబోయే సంగతులను ప్రవచించిన గ్రంథాలు. అది వీటి విశిష్టత ఏంటి అంటే ఈ 2 గ్రంథాలు కూడా యేసు క్రీస్తు ప్రభువు వారు భూలోకానికి రెండవసారి వచ్చి ఆయన జరిగించబోయే సంగతులను ప్రవచించిన గ్రంథాలు ఈ 2 గ్రంథాలు. అంటే ప్రకటన గ్రంథంలో ఏ సంగతులైతే నెరవేరబోతున్నాయని, ఏ సంగతులైతే ఆయన ప్రవచించాడో, ఆయన చెప్పాడో, ఆయన బయలుపరిచాడో ఆ సంగతులు ముందుగానే దానియేలు గ్రంథంలో రాయబడ్డాయి. విషయం ఏంటంటే పాత నిబంధనలో 27వ పుస్తకం దానియేలు గ్రంథం అయితే క్రొత్త నిబంధనలో 27వ పుస్తకం ప్రకటన గ్రంథంగా మనం చూడొచ్చు. సరే, మంచిది, దాటి వెళ్దాం. ప్రకటన గ్రంథం ప్రభువు ప్రేమించిన ఆయన రొమ్మున ఆనుకున్న ప్రియ శిష్యుడు యోహాను రాశాడు. అది ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ప్రకటన గ్రంథాన్ని ప్రభువు ప్రేమించిన ఆయన రొమ్మున ఆనుకున్న ప్రియ శిష్యుడైన యోహాను రాశాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోహాను 4 పత్రికలు, 4 పుస్తకాలు రాశాడు. అంతేనా? 4 పుస్తకాలేనా? సరే, తర్వాత చెప్పండి. ఆఖరిలో 4, 5, 3 ఎన్నో రాశాడని తర్వాత చెప్దాం. తర్వాత మీరే చెప్పాలి. ఆయన యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని రూఢిపరుస్తుంది యూదులకు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాసిన పుస్తకాల్లో యోహాను సువార్త యేసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని రూఢిపరుస్తూ యూదులకు రాశాడు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు అని దాన్ని దృఢపరుస్తూ రాశాడు. తర్వాత 3 పత్రికలు కూడా మనం చూసినప్పుడు సంఘం ఏర్పడిన తర్వాత ఆయన తన సార్వత్రిక సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. అది సంఘం ఏర్పడిన తర్వాత సార్వత్రిక సంఘాన్ని ఆయన ఉద్దేశించి రాశాడు. అంత మాత్రమే కాదు, అంటే అవి సంఘానికి రాసిన పత్రికలు. యోహాను సువార్త
దేవుని కుమారుడు అని రూఢిపరుస్తూ యూదులకు రాస్తే, ఈ 3 పత్రికలు కూడా సంఘానికి రాశాడు, సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. ఈ అవగాహన కావాలి. చివరి గ్రంథం ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఇప్పుడు చెప్పాలి యోహాను ఎన్ని గ్రంథాలు రాశాడు అనే దానికి. ప్రభునందు ప్రియులారా, ఈ గ్రంథం రాసే సమయానికి యోహాను సువార్తను ప్రకటించినందుకు రోమా ప్రభుత్వం చేత బంధించబడి ఉన్నాడు. యోహాను సువార్తను చెబుతూ ఉండగా రోమా ప్రభుత్వం యోహానును బంధించింది. అంత మాత్రమే కాదు, ఈ సంగతులన్నీ కూడా హతసాక్షుల పుస్తకంలో మనం చూడగలం. హతసాక్షుల పుస్తకంలో ఈ సంగతులు తేటగా రాయబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, ఈ శిష్యుడైన యోహాను కాగుచున్న నూనెలో వేయగా ఆయన చనిపోలేదని, అంత మాత్రమే కాదు, ఇతన్ని ఏదేసు సముద్ర తీరాన పద్మాసు దీపములో వేయబడ్డాడు. అంటే యోహాను దేశ బహిష్కరణకు గురి కాబడ్డాడు. అంటే ఆయన వెలివేయబడ్డాడు, దేశము నుంచి వెలివేయబడ్డాడు, దేశ బహిష్కరణకు గురి కాబడ్డాడు. పద్మాసు దీపములో ఒంటరిగా శిక్ష కొరకు వెళ్ళాడు. అది ఇప్పుడు చూద్దాం. యెరూషలేములో సంఘం ఆరాధన చేస్తూ ఉండగా యోహాను మాత్రం పద్మాసులో ఒంటరిగా ప్రభువును ఆరాధిస్తూ ఉండగా, అది యెరూషలేములో సంఘం ప్రభువును ఆరాధిస్తూ ఉండగా యోహాను ప్రభు దినాన ఒంటరిగా పద్మాసులో ప్రభువును ఆరాధిస్తూ ఉండగా ప్రభువు ప్రత్యక్షత జరగబోవు సంగతులన్నీ కూడా జరిగినట్లుగా చూపాడు. అది ప్రకటన గ్రంథం. మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన ప్రభువు జరగబోయే సంగతులను ఆయన జరిగినట్లుగా చూపాడు. ఇది ప్రత్యక్షత అన్నాడు. అంత మాత్రమే కాదు, యోహాను తరచుగా 3 మాటలు చెప్తూ ఉంటాడు. నేను వింటిని అంటాడు, నేను చూచితిని అంటాడు, నేను రాసితిని అంటాడు. అంటే ఇక్కడ మొదటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ది ఫస్ట్ పర్సన్ అన్నాడు. యోహాను మొదటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ఎట్లా? నేను వింటిని. ఎట్లా? ప్రభువు చెప్పగా నేను వింటిని. నేను చూచితిని అన్నాడు. ఎలాగా? ప్రభు చూపించగా నేను చూచితిని. మూడవది నేను రాసితిని అన్నాడు. ఎలాగా? ఆయన రాయించగా నేను రాశాను. అందుకే యోహాను నేను వింటిని, నేను చూచితిని, నేను రాసితిని, ఈ మాటలు మనం తరచుగా చూడగలం ప్రకటన గ్రంథాన్ని చదువుతూ ఉండగా. అందుకే మొదటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ది ఫస్ట్ పర్సన్ అన్నాడు. యోహాను కేవలం రచయిత మాత్రమే కాదు, కానీ దీని ప్రత్యక్షత చూపించింది దేవుడు. దీని ప్రత్యక్షతను దేవుడే యోహానుకు చూయించాడు. ప్రభునందు ప్రియులారా, యోహాను రాసిన ప్రకటన గ్రంథం అనడం కన్నా మనం ఇప్పుడు చదువుదారండి. మొదటి అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. యేసు క్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటే దేవుడు చూపించిన ప్రత్యక్షత అని స్పష్టంగా యేసుక్రీస్తు ఆయన చూపిన ప్రత్యక్షత లేదా ఆయన చూపించిన గ్రంథం, ఆయన మలసిన గ్రంథం, ఆయన రాసినది అనడం కన్నా యేసుక్రీస్తు ప్రభువు వారు మరలా తను ప్రత్యక్షమవుతాడని చూపించిన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చూపించిన ప్రత్యక్షత గ్రంథం. ఇది ఆయన రాసింది అనటం కన్నా దేవుడు చూపించిన గ్రంథం, దేవుడు రాయించిన గ్రంథం, దేవుని చేత ప్రత్యక్షపరచబడి రాయించిన గ్రంథం ఈ గ్రంథం. అంటే ఇప్పుడు చూద్దారండి, ఒక మాట చదువుదాం. ఇప్పుడు మరలా 7వ వచనం చదువుదాం. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును,
ఆమేన్ అన్నాడు. అంటే ప్రభు రాకడను ఆయన రాకడను ఆయన రాకడను గురించి ఖచ్చితంగా స్పష్టంగా చెప్పే వచనం ఏంటి అంటే 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన రాకడను బల్లగుద్దినట్లుగా ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పేది ఆ, ఈ ప్రకటన గ్రంథం. దీన్ని ఒక హిబ్రూ పదంలో ఒక మాట అన్నాడు, అపోకలిస్ అన్నాడు. అంటే ఈ ప్రత్యక్షతను ఏమన్నాడు అంటే ఆ, తెర ప్రక్కకు తొలగించబడడం. అంటే ఆయన ప్రత్యక్షత ఆయన చూపించాడు, అవును అన్నాడు. అంటే తెర పక్కకు తొలగింది, ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన చూయించాడు, ఆయన కనపరిచాడు అనే దానికి ఈ పదాన్ని వాడాడు. అంటే జరగబోయే వాటిని జరిగినట్లుగా చూపించాడు, దీన్నే ప్రత్యక్షత అన్నాడు. జరగబోయే సంగతులను ముందుగానే జరిగినట్లుగా యోహానుకు చూపించాడు, దీనినే ప్రత్యక్షత అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూద్దాం. ఈ ప్రత్యక్షతను నమ్మకపోతే, ప్రభు మరలా వస్తాడు అనే నిరీక్షణ విశ్వాసకి లేకపోతే మనం చేస్తున్న ఆరాధన భక్తి వ్యర్థం. అది గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, ఈ ప్రత్యక్షతను నమ్మకపోతే అంటే యేసు క్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు, ఆయన మరలా వస్తున్నాడు అనే సంగతి మనం నమ్మకపోతే, మనం అంగీకరించకపోతే, విశ్వాసక నిరీక్షణ లేకపోతే మనం చేస్తున్న భక్తి వ్యర్థం, మనం చేస్తున్న ఆరాధన వ్యర్థం. అర్థమైందా? ఇంకా ఇక్కడ చాలా మందికి ఒకవేళ ఆయన ప్రత్యక్షతను గురించి నమ్మకం లేకపోతే, అమ్మా ఆయన ప్రత్యక్షతను నమ్మండి, ఆయన రాబోతున్నాడు ఆ సంగతి నమ్మండి. విశ్వాసికి ఆయన ఇచ్చింది నిరీక్షణ. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచినను. నేను మరలా వచ్చి నాతో ఉండునట్లు నేను మిమ్మల్ని కొనిపోతాను. నేను వచ్చి పర్యాంతము వరకు మీరు ఇది ఇలాగున చేయండి. అది ఒక 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 బ్లెస్డ్ హోప్ ఇచ్చాడు ఆయన. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని పోతాను, నాతో ఉండుటకు, సదాకాలము నాతో ఉండుటకు అన్నాడు. అంటే ఈ నిరీక్షణ లేకపోతే విశ్వాసి ఆరాధన వ్యర్థం, విశ్వాసి భక్తి వ్యర్థం. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నాడు చాలామంది ప్రకటన గ్రంథాన్ని చెప్తూ ఉన్నప్పుడు యూట్యూబ్లో, టీవీల్లో చాలామంది ఎలా చెప్తున్నారు అంటే యేసు క్రీస్తు ప్రభు రాకడను ఒక భయంకరమైన సంగతిగా నిర్వచిస్తున్నారు. ఇంకేముంది, ప్రకటన రాకడ వచ్చేసింది, యెరూషలేములో ఈ కార్యాలు జరిగిపోతా ఉన్నాయి, యూదులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఆయన రాకడ వచ్చేసింది, ఇంకేముంది అని క్రైస్తవ సమాజాన్ని భయానికి గురి చేస్తున్నారు. ఒక మాట చెప్తాను, యేసు క్రీస్తు ప్రభు రాకడ క్రైస్తవ సమాజానికి అనగా సంఘానికి సంతోషాన్ని కలిగించేదే కానీ భయాన్ని కలిగించేది కాదు. నాడు చాలామంది ఇంకా రాకడ వచ్చేస్తుంది, మేము వెళ్ళిపోతాం, అమ్మో ఇంకా నాశనం అయిపోతుంది అనే భయములో బ్రతుకుతున్నారు. విశ్వాసి, యేసు క్రీస్తు ప్రభు రాకడ కొరకే నీ వేచి ఉన్నావు. నీ ఆరాధన దాని కొరకు. నేను వచ్చే వరకు నువ్వు ఆరాధించాలి, నేను వచ్చే వరకు నువ్వు ప్రకటించాలి, నేను వచ్చే వరకు ఆ నిరీక్షణ నీ జీవితంలో ఉండాలి. అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రత్యక్షత, ఆ రాకడ. అందుకే అన్నాడు ఆ రక్షకుడు మరలా రాబోతున్నాడు. అది మన నిరీక్షణ, అది మన ఆదరణ, ఆయన మనకిచ్చిన ఆదరణ. అందుకే ఐ విల్ కంఫర్ట్ అన్నాడు, నేను మీకు ఆదరణ ఇస్తాను అన్నాడు. అంటే ఈ ఆదరణ విశ్వాసి ఈనాడు ఎలా అయిపోయిందంటే భయాందోళనకు వెళ్ళిపోతున్నాడు, భయానికి వెళ్ళిపోతున్నాడు, భయభ్రాంతులను చేస్తున్నాడు. ఒక మాట చెప్తాను, తండ్రి దూర ప్రాంతంలో ఉన్నాడు. కొంత వారి మధ్య కుమారునికి లేదా తండ్రికి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. కుమారునికి సందేశం వెళ్ళింది ఏమని, మీ తండ్రి వస్తున్నాడు అని. ఇప్పుడు ఈ కుమారుడు హృదయంలో ఎలా ఉంటుంది? ఆనందం ఉంటుంది కదా, సంతోషం ఉంటుంది. నా తండ్రి నా కొరకు రాబోతున్నాడు, నాకు బహుమానం తేబోతున్నాడు, నన్ను ఎత్తుకోబోతున్నాడు, నాతో ఆడబోతున్నాడు, నన్ను ముద్దాడబోతున్నాడు. కుమారునికి తండ్రి కొంతకాలం ఎడబాటు తర్వాత తండ్రి ప్రవేశం కుమారునికి అత్యంత ఆనందాన్ని కలిగించేది.
అంతేగాని కుమారుడు బాధపడ్డం, ఏడవడు, భయానికి గురవుతాడు. ఆనందిస్తాడు, నా తండ్రి రాబోతున్నాడని. తండ్రి కొరకు ఎదురు చూస్తాడు. నాడు క్రైస్తవ సంఘం కూడా, క్రైస్తవులు కూడా భయానికి గురవుతున్నారు. కొంతమంది భయపెడుతున్నారు, ఆందోళనకు గురి చేస్తున్నాడు. ఇంకా రాకడ వచ్చేసింది, మనం ఈ లోకం అంతం కాబోతుంది. విశ్వాసులకు, సంఘానికి మనకు లోకం అంతమైన మనకు పని లేదు, మనకు సంబంధం లేదు. మనం ప్రభువుతో ఉంటాం, మనం ఎత్తబడతాం, మనం వెళ్ళిపోతాం, సదాకాలం ఆయనతో ఉంటాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు రాకడ అనే సంగతి మన హృదయాలలో ఆనందాన్ని కలిగించాలి, సంతోషాన్ని కలిగించాలి. ఈ లోక ఈతి బాధ నుంచి విముక్తి చెందుతున్నాము, విడుదల చెందుతున్నాము. అంధకార శక్తుల నుంచి విడిపించబడి ఆయనతో వెళ్ళిపోతున్నాము. అది విశ్వాసి ఆనందించాలి అక్కడ, విశ్వాసి సంతోషించాలి అక్కడ. విశ్వాసి ఎదురు చూస్తున్న దాని కొరకే, వారి ఆరాధన దాని కొరకే, వారి నిరీక్షణ దాని కొరకే, వారి భక్తి దాని కొరకే, వారి విశ్వాసం దాని కొరకే. అది భయపడేది కాదు, అది ఆందోళన చెందేది కాదు. సరే, అంత మాత్రమే కాదు, ఇంతకుముందున్న విషయాలు ప్రవచన రూపంలో ముందుగానే చెప్పాడు మన ప్రభు. అయితే ఆయన అన్నిటినీ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా కాలాల్లో ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఉదాహరణకి ఇలా చెప్తా చూడండి. ఆయన సృష్టిని చేశాడు, తర్వాత మానవుని చేశాడు, తర్వాత మానవుని కొరకు విమోచన కార్యం చేశాడు. ఆదామాను ఎక్కడ అన్నాడు, ఆయన విమోచన కార్యం చేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మోషేని పంపాడు. ఆయన తన ప్రవక్తలను పంపాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జనాంగములో నుండి రక్షకుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు. అది రక్షకుని శిలువ మరణం ద్వారా సంఘం ఏర్పడింది. అంటే ఈ సంఘముతో వచ్చి ఇశ్రాయేలును ఆయన విమోచిస్తాడు. ఈ సంఘముతో 1000 ఏండ్ల పాలన భూమి మీద ఆయన చేస్తాడు. ఆయన నీతి పరిపాలన తర్వాత రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. అది ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఈ సంగతులు ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ముందుగా సృష్టిని చేశాడు, మానవుణ్ణి చేశాడు, విమోచన కార్యం చేశాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన చట్టాన్ని మనకు అందించాడు, ప్రవక్తలను పంపాడు, జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జనాంగములో నుంచి రక్షకుడు వచ్చాడు. అది ప్రభునందు ప్రియులారా, ఆయన ఒక్కొక్క దాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు. ఒక్కొక్క కార్యాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఒక మాట చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా తీసిన వారు అలాగ చదివి సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 12 చదువుదాం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచను. అమ్మకండి, ఆయన చిత్త ప్రకారంగా మనల్ని ఏం చేశాడు? ముందుగా ఏర్పరిచాడు. అంటే ఇది దేవుని అనాది సంకల్పం, దేవుని అనాది సంకల్పం. అందుకే ఆయన సృష్టిని చేశాడు, మానవుని చేశాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, విమోచన కార్యం చేశాడు, మోషేని పంపాడు, ప్రవక్తలను పంపాడు, జనాంగాన్ని ఏర్పాటు చేసి జనాంగంలో నుంచి రక్షకుడు వచ్చాడు, మెస్సయ్య వచ్చాడు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘముతో మరలా రానయ్యున్నాడు. సంఘము ద్వారా ఇశ్రాయేలును పరిపాలన చేయబోతున్నాడు. సంఘము ద్వారా ఇశ్రాయేలుకు విమోచన ఇవ్వబోతున్నాడు. ఆయన సంఘముతో చేయబోతున్నాడు. ఇది దేవుని అనాది సంకల్పం. ప్రకటన గ్రంథంలో యోహాను చూపించినవి ఒకదాని వెంట ఒకటి జరుగుచున్నవి. ముందుగానే అన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాయి. అది విశ్వాసి ఒక ఆదరణ ఏంటి అంటే, ఒక నిరీక్షణ ఏంటి అంటే, మనకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎలాగా అంటే అన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఉన్నాయి. ఆయన చిత్త ప్రకారం జరిగిస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం వచనం 18 చూద్దాం. వచనం 18 నేను చదువుతున్నాను. చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతే గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటూ ఇప్పుడు 19. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అన్నాడు. 18వ వచనాన్ని మనం చదివినప్పుడు
దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన 3 కాలాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను ఆయనను గురించి అన్నాడు. ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు. 18వ వచనాన్ని మరలా మీరు చదివితే ఆయన ఒక మాట నేను అన్నాడు అంటే ఆయనను గురించి ఆయనే పరిచయం చేసుకున్నాడు. మీరు ఎక్కడైనా జ్ఞాపకం చేసుకోండి, తాను గురించి తానే స్పష్టంగా పరిచయం చేసుకోవడాన్ని బట్టి మనకైనా ప్రవక్తలకైనా ఎవరికైనా అర్థమైంది, కానీ లేకపోతే ఆయన గురించి అర్థం చేసుకోలేదు. ఆయన ప్రత్యక్షతను ఆయనే చెప్పాడు, ఆయన కార్యాన్ని ఆయనే చెప్పాడు, ఆయన ఆలోచన ఆయనే చెప్పాడు, ఆయన జరిగించబో వాటిని ఆయనే చెప్పాడు. అది ప్రభునందు ప్రియులారా, 18వ వచనంలో ఆయన 3 కాలాలను గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రండి 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ 3 విషయాలు ఉన్నాయి. కాగా నువ్వు చూచిన వాటిని అన్నాడు. రెండవది ఏమన్నాడు? ఉన్న వాటిని అన్నాడు. మూడవది వీటి వెంట కలుగబోవు అన్నాడు. ఆ 3 కాలాలు అంటే చూచినవి అన్నాడు. అంటే ఏం చూశాడు యోహాను? ఏం చూశాడు అంటే ఆయన మరణాన్ని చూశాడు, ఆయన పునరుద్ధానాన్ని చూశాడు. యోహాను ఏం చూశాడు? యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం చూశాడు, ఆయన పునరుద్ధానం చూశాడు, ఆయన ఆరోహణాన్ని చూశాడు. అది తర్వాత ఉన్న వాటిని అన్నాడు. యోహాను ఉన్న వాటిని వేటిని చూశాడు అంటే సంఘ కాలాన్ని చూశాడు. అది చూచినవి అంటే ఏంటి అంటే ఆయన మరణ పునరుద్ధానం, ఉన్నవి అంటే సంఘకాలం అన్నాడు. వీటి వెంట కలగబోవు అంటే ఆయన మరణము తర్వాత, పునరుద్ధానము తర్వాత, సంఘకాలము తర్వాత వీటి వెంట ఏం కలగబోతున్నాయి అంటే ఆయన ప్రత్యక్షతను గురించి, అంటే ఆయన నెరవేర్పును గురించి మాట్లాడాడు. అది వీటి వెంట కలగబోవు సంగతులు అంటే ఆయన ప్రత్యక్షత, ఆయన రాకడ, ఆ రెడీమర్ అంటే ఆ విమోచకుడు, ఆ రక్షణకర్త మన కొరకు రాబోతున్న సంగతి, రక్షకుడు మరలా రాబోతున్న సంగతి. ద సేవియర్ ఈజ్ కమింగ్ అగైన్ అన్నాడు. ద సేవియర్ ఈజ్ కమింగ్ అగైన్. వీటి వెంట కలగబోవును. ఏంటి వీటి వెంట కలగబోయేవి అంటే రక్షకుడు మరలా రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షతను చూపాడు. అది చూసినవి ఆయన మరణ పునరుద్ధానం రాశాడు. వీటి వెంట ఉన్న వాటిని అంటే సంఘకాలాన్ని, తర్వాత వీటి వెంట కలగబోవు సంగతులు అంటే ఆయన ప్రత్యక్షతను గురించి మాట్లాడుతున్నాడు. మంచిది. ఇప్పుడు మనం విభజన చేసుకుంటే 2-3 అధ్యాయాలలో 7 సంఘాలను గురించి 7 సందేశాలు ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి, నేను వాడి జోలికి పోవట్లేదు, కానీ 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు 7 సందేశాలను ఇచ్చాడు. 7 కాలాలను గురించి మాట్లాడాడు. 7 కాలాలు, ఒక్కొక్క సంఘ కాలంలో ఒక్కొక్క దాని గురించి మాట్లాడాడు. అయితే మనం చివరి సంఘకాలంలో ఉన్నాం. బి అవేర్ కదా, మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత సిద్ధపడి ఉండాలి, మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్నాడు మనం చివరి సంఘకాలములో ఉన్నాం, అంటే లౌదికయ సంఘకాలములో ఉన్నాం. వెచ్చగానైనను చల్లగానైనను ఉండు అనేటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాం. కొందరు వెచ్చగా లేరు, చల్లగాను లేరు, అలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాం. అంటే 7 సందేశాలు సంఘానికి మాత్రమే ఇవ్వబడ్డాయి, లోకానికి కాదు. 7 సందేశాలు దేనికి ఇవ్వబడ్డాయి? సంఘానికి ఇవ్వబడ్డాయి, లోకానికి కాదు. ఒక మాట చదువుదాం చూడండి. 3వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట అన్నాడు. అంటే ఈ 7 సందేశాలు సంఘ కాలానికి ఇవ్వబడ్డాయి, సంఘానికి ఇవ్వబడ్డాయి, సార్వత్రిక సంఘానికి ఇవ్వబడ్డాయి. అందుకే అన్నాడు సంఘములకు అన్నాడు. ఇవి సంఘాలకు ఇచ్చిన సందేశాలు, లోకానికి ఇచ్చిన సందేశం కాదు, లోకానికి ఇవ్వబడిన సందేశం కాదు, ఇది సంఘానికి ఇవ్వబడిన సందేశం. 2-3 అధ్యాయాలలో ఉన్న 7 సంఘాలకు ఇచ్చిన సందేశాలు సంఘానికి ఇవ్వబడ్డాయి. ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు అసలైన మాట చదువుదాం రండి. 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను
మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను అన్నాడు. ఈ సంగతులు అంటే 2-3 అధ్యాయాలలో ఎఫెసు నుండి లవొదికయ సంఘ కాలాలు ముగిసిన తర్వాత అని అర్థం. అర్థమైందా? ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే 2-3 అధ్యాయాలలో ఉన్నటువంటి 7 సంఘాల కాలం ముగిసిన తరువాత, అంటే ఎఫెసీ సంఘకాలము నుండి లవొదికయ సంఘకాలం వరకు ఈ కాలాలు ముగిసిన తరువాత అని అర్థం. అంటే పేతురు సువార్త చెప్పగా 3,000 మంది రక్షించబడ్డారు. జాగ్రత్తగా వినండి. పేతురు సువార్త చెప్పగా 3,000 మంది రక్షించబడ్డారు. అంటే రక్షింపబడిన నాడు సంఘం ఏర్పడింది. ప్రభునందు ప్రియులారా, సంఘం ఏర్పడింది. అంటే ఒక మాట చూసుకోవాలి. ప్రభువు బోర ఓదగా సంఘం మధ్య లేదా ఆకాశ మండలానికి వెళ్ళే వరకు ఉన్న కాలాన్ని సంఘకాలం అంటారు. అంటే పేతురు సువార్త చెప్పగా 3,000 మంది రక్షింపబడ్డారు కదా, నాడు సంఘం ఏర్పడింది. నాటి నుంచి మన ప్రభువు ఆకాశ మండలానికి రాగా, మేఘారుడై రాగా, ఆయన దగ్గరకు వెళ్ళే వరకు ఉండే ఈ మధ్య కాలాన్ని సంఘకాలం అన్నారు. అది ఈ సంగతులు ముగిసిన తర్వాత, అంటే ఇక్కడ ఒక మాట అన్నాడు, ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే 7 కాలాల సంగతులు ముగిసిన తర్వాత అని అర్థం. ముగిసిన తర్వాత అని అర్థం. చూడండి. ఇంకా మరికొన్ని విషయాలు మనం అక్కడే చూసిన తర్వాత మరలా 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. మొదటి వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎక్కిరమ్ము అంటే బోర ఓదగా యోహాను ఎక్కి వెళ్ళడం మనం చూడగలం. బోర ఓదగా యోహాను ఎక్కి వెళ్ళాడు అంటే సంఘం ఎత్తబడడానికి పోలికగా ఉంది. అది సంఘం ఎత్తబడడానికి పోలికగా ఉంది. 4వ అధ్యాయం మొదటి వచనంలో సంఘం వెళ్ళిపోయింది. అది ఈ సంగతులు జరిగిన తరువాత మీకు ఒక అవగాహన కలగాలి. ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే 7 సంఘ కాలాలు ముగిసిన తరువాత సంఘం ఎత్తబడుతుంది. అది ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే సంఘం ఎక్కి వెళ్ళిపోయింది. దేవుడు సంఘాన్ని తన దగ్గరకు పిలుచుకున్నాడు. బోర ఓదగా సంఘం ఎక్కి వెళ్ళిపోయింది. సంఘము వెళ్ళిపోయింది. 4వ అధ్యాయం నుంచి 19 అధ్యాయాలలో ఎక్కడా కూడా సంఘం అనే మాట మనకు కనపడదు. ఇంకా కారణం ఏంటి? సంఘం వెళ్ళిపోయింది. 4వ అధ్యాయం మొదటి వచనం ఎక్కిరమ్ము అనే మాటలో సంఘం ఎక్కి వెళ్ళిపోయింది. దేవుని దగ్గరకు వెళ్ళింది. ఆయన పిలుచుకున్నాడు. అది ఇక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి 19వ అధ్యాయం వరకు ఎక్కడా కూడా సంఘం అనే మాట మనకు కనపడదు. 4-5 అధ్యాయాలలో పరలోక దృశ్యం కనపడుతుంది. జాగ్రత్తగా వినండి. పరలోక దృశ్యం కనపడుతుంది. ఒకటి, మహిమ కలిగిన సింహాసనం, అంటే మహిమ కలిగిన దేవుడు కనిపిస్తాడు. 2, వధింపబడిన గొర్రెపిల్ల కనిపిస్తుంది. సింహాసనం చుట్టూ 24 పెద్దలు కనిపిస్తారు. 4 జీవులు కనిపిస్తారు. దీన్ని పరలోక దృశ్యం అన్నారు. ఇది పరలోక దృశ్యం అంటే 6వ అధ్యాయం తర్వాత ఇంకా పెద్దలు అనే మాట కనపడదు. మరలా 4-5 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు సింహాసనం, మహిమ కలిగిన దేవుని సింహాసనం, వధింపబడిన గొర్రెపిల్ల, సింహాసనం చుట్టూ 24 పెద్దలు, 4 జీవులు, ఇది పరలోక దృశ్యం. మరలా 6వ అధ్యాయం తర్వాత 24 పెద్దలు మనకు కనిపించరు. పెద్దల ప్రస్తావన ఉండదు, పెద్దల మాట ఉండదు. 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో జరిగిన సంభవాలు చూడగలం. అర్థమైందా? 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకంలో జరిగే సంభవాలు చూడగలం. 4వ అధ్యాయంలో సంఘం వెళ్ళిపోయింది. ప్రభు పిలుచుకున్నాడు. ఒకే కాలంలో 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకే కాలంలో 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, సంఘం ఎత్తబడి ప్రభువు న్యాయపీఠం ఎదురుగా
నిలవబడాలి. ఒక మాట చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచనం 10 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచనం 10 చదువుదాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, మనమందరము అంటే నమ్మిన వారు, అది సంఘము, నమ్మిన వారు, సంఘము, ఎత్తబడిన వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడతారు. సంఘం ఎత్తబడిన తర్వాత, సంఘం వెళ్ళిన తర్వాత ఒకే కాలంలో 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, ఎత్తబడిన సంఘం ప్రభు న్యాయపీఠం ఎదురుగా నిలవబడాలి. బి అవేర్ ఆఫ్, దీనికి భయపడదాం, దీనికి వణుకుదాం. ఆరాధికుడు దీనికి భయపడాలి, ఆరాధించేవారు దీనికి వణకాలి. క్రీస్తు న్యాయపీఠం ఉన్నది, నా ఆరాధన బాగుండాలి, నా భక్తి బాగుండాలి, నా పరిశుద్ధత బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబంలో వారు రక్షించబడాలి, మా జనరేషన్ని కాపాడుకోవాలి. దేవుడు లెక్క వేస్తాడు, లెక్క అడుగుతాడు. భార్యనిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు. నీ జనరేషన్ ఎలాగూ కాపాడావు, నీ తరాన్ని ఎలాగూ కాపాడావు, వారిని ఎలాగూ బాగు చేశావు. చాలామంది భక్తిగా జీవిస్తారు. మందిరాలలో తల్లిదండ్రులు ఉంటారు, రోడ్ల మీద కుమారులు ఉంటారు. వర్తమానికులుగా వేదిక మీద నిలబడతారు, పిల్లలు బజారులో ఉంటున్నారు. జనరేషన్ మీద దెబ్బ కొడతాడు అపవాది. జనరేషన్ని కాపాడాలి, తరాన్ని కాపాడాలి. నాడున్న ఈ ఆధునిక క్రైస్తవ జీవితంలో పేరెంట్స్ భక్తి కలిగి ఉన్నారు, పిల్లల జీవితాల్లో భక్తి లేదు, రక్షణ లేదు, విశ్వాసము లేదు. నాడు వెనకటికి మనం వెళ్ళినప్పుడు వెళితే పలకరించేవారు, మాట్లాడేవారు, వందనాలు చెప్పేవారు. నాడున్న పిల్లలు వారు గదుల్లో నుంచి రావటం లేదు, ఆత్మీయ వాతావరణం లేదు, భక్తి లేదు. మందిరాలకు దూరంగా, సంఘానికి దూరంగా, ఆరాధనకు దూరంగా, దేవునికి దూరంగా, భక్తి వాతావరణానికి దూరంగా పెంచబడుతున్నారు. ఐఐటి విషయంలో ఆనందిస్తున్నాం, నీటి విషయంలో ఆనందిస్తున్నాం, సక్సెస్ని ఆనందిస్తున్నాం, వారి ఉన్నతిని ఆనందిస్తున్నాం. వారి రక్షణ కొరకు ఆనందించేవారు లేరు. నా కుమారునికి ఐఐటిలో సీట్ వచ్చింది, నీట్లో సీట్ వచ్చింది, ఎంబీబీఎస్లో సీట్ వచ్చిందని దేవునికి గ్రాటిట్యూడ్ చూపించేవారు ఉన్నారు. మా ప్రభువా, మా కుమారునికి రక్షణ లేదు, మా కుమార్తెకు రక్షణ లేదు. పిల్లల మీద అతిగారాభాలతో వారికి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్న విశ్వాసులు ఉన్నారు. జనరేషన్ దెబ్బతీస్తాడు అపవాది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట కుటుంబాలుగా నిలవబడాలి, వ్యక్తులుగా నిలవబడాలి. ఆయన అడుగుతాడు, నీకు ఇచ్చిన కుటుంబం సంగతి, నీకు ఇచ్చిన పిల్లల సంగతి, నీ సంగతి ప్రభు అడుగుతాడు. ప్రతిదానికి లెక్క చెప్పాలి. ప్రభుతో వెళ్ళడం ఎంత ఆనందమో ఆయన ఎదుట నిలవబడాలి. బి అవేర్ ఆఫ్ దిస్ థింగ్. దీనికి వణకాలి, దీనికి భయపడాలి. ఒక మాట చెప్తాను, నేను ముందుకు వెళతాను. నిజం చెప్పండి, మన కుటుంబాలలో మన పిల్లలు నిజంగా రక్షించబడ్డారా? నా వలే నా పిల్లలు ఆరాధించగలరు చెప్పగలమా? నా వలే నా పిల్లలు ప్రార్థించగలరు, ధ్యానించగలరు, చదవగలరు చెప్పగలమా? నాడున్న ఈ పోటీ ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో నా పిల్లలు లేచి దైవ గ్రంథాన్ని చదవడానికి సమయాన్ని వెచ్చిస్తున్నారు చెప్పగలమా? మా బిడ్డల జీవితంలో ప్రార్థన జీవితం ఉన్నది చెప్పగలమా? నిజం చెప్పండి, తృప్తిగా నీ పిల్లలు దేవుని లేఖనాన్ని చదివి ఎంతకాలం, దేవుణ్ణి ప్రార్థించి ఎంతకాలం, వారు ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించింది ఎంతకాలం? లేదు. తల్లిదండ్రులుగా, విశ్వాసులుగా ఇక్కడ యాడ్వాలి మనం. మీ బిడ్డలు ఏం చేస్తున్నారు అంటే ఐఐటిలో ఉన్నారు,
నీటిలో ఉన్నారు, ఎంబీబీఎస్లో ఉన్నారు, విదేశాలలో ఉన్నారు, స్థిరపడ్డారు, ఇల్లు కొన్నారు, కారు కొన్నారు. మా బిడ్డలు ప్రభువులో ఉన్నారు, మా బిడ్డలు రక్షించబడ్డారు, మా బిడ్డలు మావలే ఆరాధించేవారు, మాకన్నా గొప్పగా ప్రభువును స్తుతించేవారు, మా బిడ్డలో ప్రార్థించేవారు, మంచి ప్రార్థనాపరులు మా బిడ్డలు. నాడున్న మా కుటుంబాలలో మా పిల్లలు ప్రభు కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ప్రభుతో ఇంత సమయాన్ని వారు వెచ్చిస్తారు, గడుపుతారు చెప్పగలిగిన పేరెంట్స్ లేరు ఈ దినాల్లో. తల్లిదండ్రులు బోధకులుగా ఉంటే కుమారులు రోడ్ల మీద ఉన్నారు. బాలేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళాలి. జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, 2 సంగతులు జరుగుతాయి. ఎత్తబడిన సంఘం ప్రభు న్యాయపీఠం ఎదురుగా నిలవబడాలి. నమ్మని వారు, విడవబడిన వారు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు పొందాలి. ఇది ఏకకాలంలో 2 సంగతులు. అంటే నమ్మిన వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళాలి, నమ్మని వారు, విడవబడిన వారు, యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారు. జాగ్రత్త. నీ కుమారుడు ఉండొచ్చు, నీ కుమార్తె ఉండొచ్చు. 7 ఏండ్ల శ్రమకాలానికి వెళ్ళాలి. ఏకకాలంలో 2 కార్యాలు జరుగుతాయి. తర్వాత 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ కార్యం, అంటే సంఘ వధువు సిద్ధపాటుని మనం చూడగలం. అంటే సంఘ వధువు యొక్క అలంకరణ మనం చూడగలం. అది 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ కార్యం మనం చూడగలం. సంఘ వధువు సిద్ధపాటును మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఎవరు విడవబడతారు అంటే దేవుడు లేడు అనేవారు. నాడు నమ్మిన విశ్వాసుల కుటుంబాలలో నాస్తికులుగా ఉన్న పిల్లలు ఉన్నారు. భక్తి ప్రభావాలు వారి మీద పడని పిల్లలు ఉన్నారు. అది వీరు విడవబడతారు. దేవుడు లేడు అనేవారు, దేవుడు కాక విగ్రహారాధన చేసేవారు, క్రీస్తు సువార్తను నిరాకరించిన వారు, క్రీస్తు సువార్తను అంగీకరించిన వారు, ఇశ్రాయేలు అంటే మెస్సయ్యను ఎరుగని వారు, మెస్సయ్యను నిరాకరించిన వారు, వీరంతా విడవబడతారు. ఒక మాట చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అది సంఘంకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఆదరణ ఏంటంటే ఇదే. దేవుడు సంఘాన్ని దేని కొరకు అంటే రక్షణ కొరకే ఆయన మనం నియమించాడు, ఉగ్రత కొరకు కాదు. నాడు చాలా మంది బయట యూట్యూబ్లో, టీవీల్లో భయపెడుతున్నారు, ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నారు. నాడు వాక్యం ఎరిగిన వారు కూడా దానికి అంగీకరిస్తున్నారు, దాన్ని నమ్ముతున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆయన మన రక్షణ కొరకు పిలిచాడు, మనల్ని భద్రపరచుట కొరకు పిలిచాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఉగ్రత కొరకు నియమింపబడలేదన్నాడు. అంటే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది ఆయనలో ఉండటం కోసం మాత్రమే కానీ శ్రమకాలంలో సంఘం ఉండదు. రక్షణ పొందని వారు 7 ఏండ్ల శ్రమకాలంలో ఉంటారు. జాగ్రత్త. దాని కొరకు మన బిడ్డలు మనం భద్రపరచుకోవాలి, కుటుంబాలు భద్రపరచుకోవాలి. జనరేషన్ పాడైపోతే సంఘాలు దెబ్బతింటాయి. అపవాది ఆలోచన జనరేషన్ని పాడు చేయాలి. అది ఆయన రక్షణ కొరకే కానీ ఉగ్రతకు మనం పిలవలేదు. సంఘాన్ని ఏర్పాటు చేసుకుంది ఆయనతో ఉండటం కొరకు. శ్రమకాలంలో సంఘం ఉండదు. రక్షణ పొందని వారు 7 ఏండ్ల శ్రమకాలంలో ఉంటారు. ప్రభు రాకడ 2 భాగాలుగా ఉంటుంది. పాత నిబంధన ప్రవక్తలకి 2వ భాగాన్ని గురించి మాత్రమే తెలుసు. మొదటి భాగాన్ని గురించిన సంగతులు వారికి తెలియవు. ఒకవేళ వారు ప్రవచించినా దాని గురించి వారికి అవగాహన లేదు. చూద్దాం, ఒక మాట చూద్దాం. యోధా పత్రిక మొదటి అధ్యాయం 1వ అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక మొదటి అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. చూడండి, 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను వీరిని గురించి ప్రవచించిరి అన్నాడు. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును
వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చేసిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి, అన్న చదువుతా ఉన్నారు. కఠినమైన వాటన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును. ఇందాక మనం చూసాం కదా, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. సృష్టిని ఏర్పాటు చేసుకున్నాడు, మానవుని ఏర్పాటు చేసుకున్నాడు, విమోచన కార్యం చేశాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, జనాంగం ఏర్పాటు చేశాడు, జనాంగములో నుంచి మెస్సయ్య వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? సంఘమును ఏర్పాటు చేశాడు. ఆయన ఇశ్రాయేలుల కొరకు, విడవబడిన వారి కొరకు సంఘముతో కలిసి వస్తాడు. అది ఇప్పుడు చదవండి అన్న. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు లేక ముఖ స్థుతి చేయుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. అక్కడ ఒక మాట ఉండేది, వేవేల పరివారము అంటాడు. అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తమ భక్తిహీన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరూ పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వం అన్న. ఇప్పుడు నేను 15వ వచనం ఆఖరి మాట చదువుతున్నాను. వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాడు. అంటే ఎవరి వేవేల పరివారు? సంఘం. అది సంఘం. అందుకే ఇందాక మాట చెప్పుకున్నాం కదా, శ్రమల కాలంలో సంఘం ఉండదు. 4వ అధ్యాయం 1వ వచనంలోనే సంఘాన్ని ప్రభు పిలుచుకున్నాడు. ఉగ్రతలో సంఘం ఉండదు. సంఘము ఉగ్రత పాలు కాదు. వేవేల పరివారముతో అన్నాడు. అంటే వేవేల పరివారముతో ఆయన ఇశ్రాయేలుల కొరకు వస్తాడు. ఈ సంగతి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలకు 2వ భాగాన్ని గురించి తెలుసు. అది వేవేల పరివారముతో వస్తాడు, అంటే సంఘముతో వస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ ధవళ సింహాసనపు తీర్పు జరుగుతుంది. వచనాలు చదవద్దు, సమయం లేదు. ఇది పాపుల తీర్పు. ఈ తీర్పుకి సంఘముతో కలిసి వస్తాడు. గొర్రెపిల్ల వరుడు అంటే క్రీస్తు ప్రభు, వధువు సంఘం, పిలువబడిన వారు పాత నిబంధన భక్తులు. యోహాను పాత నిబంధన భక్తులకు ఒక ప్రతినిధిగా ఉన్నాడు. ఎందుకు హానోకు గురించి ప్రస్తావన వచ్చింది అంటే, 2వ రాకడలో 2వ భాగాన్ని గురించి హానోకు ముందుగానే ప్రవచించాడు. అందుకే హానోకు మొదలుకొని అన్నాడు. హానోకు మొదలుకొని అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో 2వ అంచె. ఆయన వేవేల పరివారముతో వారిని ఒప్పించుట కొరకు వస్తున్నాడు అనే ఆ ప్రవచనాన్ని హానోకు కూడా ప్రవచించాడు. అందుకే హానోకు పేరు తీసుకున్నాడు. మంచిది. ఆయన సంఘం కోసం ప్రాణం పెట్టి సంఘాన్ని కొని తండ్రి సముఖములో ప్రధాన యాజకత్వాన్ని నెరవేర్చి మరలా వచ్చి సంఘాన్ని తీసుకొని వెడతాడు. కానీ పాత నిబంధన భక్తులకు ఈ సంగతి తెలియదు. అది అపోస్తులకి బయలుపరచబడిన ఆయన రాకడలోని ముఖ్యమైన భాగం ఇది. అది అపోస్తులకు బయలుపరచబడిన ముఖ్యమైన భాగం. అందుకే వారి బోధనన్నిటిలో, వారి రచనలన్నిటిలో కూడా ఆయన వస్తున్నాడు, ఆయన రానయ్య ఉన్నాడు. మన నిరీక్షణ, మన 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 హోప్ అని చెప్తూ వచ్చారు. ఆయన కొరకు ఎదురు చూచుచున్నామన్నాడు. మనం కొనిపోబడతామనే మాటలు మనం చూడగలం తరచుగా. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతులు పాత నిబంధన భక్తులకు తెలియవు, వారికంత అవగాహన లేదు. కానీ అపోస్తులకు బయలుపరచబడిన ఆయన రాకడలోని ముఖ్యమైన భాగం ఇది. మంచిది, ముందుకు వెళదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం లేదా 33వ వచనం మనం చూసినప్పుడు ఇది కన్య మరియకు తెలియబడిన ఒక ప్రవచనంగా మనం చూడవచ్చు. అంటే ఆయన మొదటి రాకడలో సింహాసనం ఎక్కలేదు, ఏలుబడి చేయలేదు, కానీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు మొదటి రాకడలో ఆయన సింహాసనం ఎక్కలేదు, ఆయన ఏలుబడి చేయలేదు, కానీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రవచన నెరవేర్పు ఎప్పుడు అంటే సంఘంతో కలిసి 7 ఏండ్ల శ్రమకాలం ముగిసిన తర్వాత 1000 ఏండ్ల భూమి మీదకు వచ్చి
సింహాసనం ఎక్కి వారిని పరిపాలిస్తాడు. మనకి ఇంకా అర్థం కావాలి అంటే పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఒక రాజు సంధిని కోరుకుంటే అతడు గాడిదనెక్కి వస్తాడు. ఇట్ వాజ్ ద సింబాలిక్. పీస్ కోరుకున్నాడు, శాంతిని కోరుకున్నాడు, సమాధానాన్ని కోరుకున్నాడని. అదే రాజు గుర్రం ఎక్కి కత్తి పట్టుకొని శూరుడుగా వస్తుంటే అతడు యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, అతడు రణరంగానికి వెళుతున్నాడు, అతడు వారిని జయించడానికి వస్తున్నాడని అర్థం. మన ప్రభువు కూడా భూలోకములో ఉన్న గాడిదనెక్కాడు. ఆయన సింహాసనం ఎక్కలేదు, ఆయన కిరీటాన్ని ధరించలేదు, ఆయన రాజవంశంలోకి ఆయన సింహాసన ఒక రాజు కుమారుడిగా పుట్టలేదు, కాపరి కుమారుడిగా పుట్టాడు, పేదవాడిగా పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు. ఆయన గాడిదనెక్కాడు, ఆయన సింహాసనం ఎక్కలేదు. ప్రభునందు ప్రియారా, మొదటి రాకడలో ఆయన రక్షకుడిగా వచ్చాడు, అది మన విమోచనకర్తగా వచ్చాడు, ఆయన రక్షకుడిగా చూడగలం. రెండవసారి రాజుగా వస్తున్నాడు, అది రెండవసారి మన ప్రభువు రాజుగా వస్తున్నాడు. సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే మొదటి దశ, మొదటి భాగం ఏంటి అంటే మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూస్తే అక్కడ ఒక 4 సంగతులు ఉన్నాయి. మీరు తర్వాత చదవండి. పరలోకము నుండి వస్తాడు, ప్రధాన దూత శబ్దముతో వస్తాడు, ఆర్భాటముతో వస్తాడు, అంటే పరలోక సైన్యముతో వస్తాడు, దేవుని బూరతో వస్తాడు. అది ఆ సైన్యముతో కలిసి ఆయన ఆర్భాటముతో వస్తాడు. ఎందుకింత ఆర్భాటంతో వస్తాడు అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఇప్పుడు చదువుదాం, 18వ వచనం చదువుదాం. చూడండి, 18వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ఆయన ఆర్భాటం ఎందుకు అంటే మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. చూద్దాం. చూడండి, మొదటివాడను కడపటివాడను, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అది అంటే ఆయన ఎవరు అనే సంగతి హీఈస్ ద ఫస్ట్ పర్సన్ గా తన గురించి తానే పరిచయం చేసుకుంటున్నాడు. అలాంటి ప్రభువు తన ఆర్భాటముతో, తన సైన్యముతో సంఘం కొరకు వస్తున్నాడు. అమ్మా, నీ కొరకు వస్తున్నాడు, నా కొరకు వస్తున్నాడు. ఆయన పరలోకం నుండి వస్తున్నాడు, ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తున్నాడు, ఆర్భాటముతో వస్తున్నాడు, దేవుని బోరతో వస్తున్నాడు. ద వే ఆఫ్ హిస్ ప్రిపరేషన్ టు అప్రోచ్ హిస్ పీపుల్ అన్నాడు. ఆయన ప్రజలను ఆయన సమీపించడానికి ఆయన వస్తున్న విధానాన్ని చూడండి. ఆర్డినరీగా రావటం లేదు, సామాన్యంగా రావటం లేదు, పశువుల పాకలో నుంచి రావటం లేదు, గాడిదనెక్కి రావటం లేదు, వడ్రంగి వారి కుమారుడిగా రావటం లేదు. పరలోకము నుండి వస్తున్నాడు, ప్రధాన దూతగా వస్తున్నాడు, ఆర్భాటముతో వస్తున్నాడు, పరలోక సైన్యముతో వస్తున్నాడు, దేవుని బోరతో వస్తున్నాడు. ఆయన ఆర్భాటము చేయించు వస్తున్నాడు. తాను ప్రేమించిన సంఘాన్ని తీసుకొని పోవడానికి, వధువును తీసుకొని పోవడానికి ఆయన ఆర్భాటముతో వస్తాడు. ఇది లోకానికి అర్థం కాదు, నాడు సంఘానికి కూడా అర్థం కావటం లేదు. ఇది లోకానికి అర్థం కాదు. ఈ ఆర్భాటం వధువుకు తప్ప మరి ఎవ్వరికి అర్థం కాదు. ఇది కాని సంగతి. ఆయన ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, పరలోకం నుండి ప్రభు రావటం, ఇది సంఘానికి తప్ప వేరెవ్వరికి అర్థం కాని సంగతి. ఆయన రక్తం ద్వారా విమోచించిన వారికి తప్ప ఎవరికి అర్థం కాని సంగతి. అందుకే అన్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 నుంచి 52 వరకు మనం చదివితే, ఈ కొరింథీయులకు తెస్సలోనికేయులకు అర్థం కాలేదు, కానీ సార్వత్రిక సంఘం అంటే మృతులు నమ్మిన సజీవులు సార్వత్రిక సంఘం అన్నాడు. క్రీస్తు ప్రభునందు మృతులు, అది అలాగే నమ్మిన సజీవులు అన్నాడు. దీనిని సార్వత్రిక సంఘం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, వీరి కొరకు ఆయన వస్తున్నాడు. క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. అప్పటికి నమ్మిన వారు నమ్మిన విశ్వాసులు మారి ప్రభువును చేరుకుంటారు. పాత నిబంధన భక్తులు కూడా మృతులుగా లేస్తారు, కానీ క్రీస్తు మరణాన్ని అంగీకరించిన వారు మాత్రమే వధువుగా ఉంటారు. ఇక్కడ ఒక చిన్న అప్లికేషన్ ఇచ్చి నేను ముందుకు వెళతాను. ఈ సంఘం ఎలా ఉంది అంటే,
ఈ సంఘం ఎలా ఉంది అంటే, ఇక్కడ 3 విషయాలు నేను అలా జ్ఞాపకం చేసి ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. అహంకారంతో ఉంది, 1 అజ్ఞానముతో ఉంది, 3 స్వయం సమృద్ధితో ఉంది, 4 ఆత్మ సంతృప్తితో అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంది, ప్రభువుతో పని లేకుండా ఉంది. అది నాడు విశ్వాసులు ఎలా ఉన్నారు చెప్పండి? అంటే సంఘం ఎలా ఉంది? అహంకారంతో ఉంది, జ్ఞానం అనే అహంకారం, డబ్బు అనే అహంకారంతో ఉన్నారు, అజ్ఞానములో ఉన్నారు, స్వయం సమృద్ధిలో ఉన్నారు, ఆత్మ సంతృప్తి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు, కానీ ప్రభువుతో పని లేకుండా ఉన్నారు. ఒక మాట చదివి మనం ముగించుకుందాం. చూద్దామా? ఒక మాట చదివి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 15, 16, 17 వచనాలు చదువుదామా? 3 వచనాల వరకు అలా చదివి మనం ముగించుకుందాం. నీ క్రియలు ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినేలా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇంటెన్షన్ చెప్తున్నాడు. అమ్మా, మనం ఆఖరి సంఘ కాలంలో ఉన్నాం అయ్యా, ఆఖరి సంఘ కాలంలో ఉన్నాం. హిజ్ ఇంటెన్షన్ చెప్తున్నాడు, ఆయన ఉద్దేశాన్ని చెప్తున్నాడు, అక్కడ ఆయన గద్దింపును చెప్తున్నాడు. సంఘాన్ని మెచ్చుకోవడానికి పోగా ఆయన ఒక్క మాట కూడా సంఘాన్ని ఉద్దేశించి మెచ్చుకోవటం లేదు, ఒక మాట కూడా అప్రిషియేషన్ చేయటం లేదు, ఒక మాట కూడా ఆయన చెప్పడం లేదు. 17వ వచనాన్ని బాగా మనం చదివితే ఆయన సంపదను బట్టి అన్నాడు, భాగ్యాన్ని బట్టి అన్నాడు, సంతృప్తిగా ఉన్నారు కానీ ఆధ్యాత్మికంగా ఏమీ లేని వారుగా ఉన్నారు అన్నాడు. సమయం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. సంపదను బట్టి, భాగ్యాన్ని బట్టి మీరు తృప్తిగా ఉన్నారు కానీ ఆధ్యాత్మికత ఏమీ లేదన్నాడు. 18 నుంచి 19 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక హెచ్చరికనిచ్చాడు, హెచ్చరికనిచ్చాడు, సలహా ఇచ్చాడు. 18వ వచనంలో ఒక సలహా ఇచ్చాడు. ఏంటి అంటే, అగ్నిలో పుటమి వేసిన బంగారము అన్నాడు, తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు గురించి చెప్పాడు, కాటుక అన్నాడు. అక్కడ ఒక సలహా ఇస్తున్నాడు, ఒక సజెషన్ ఇస్తున్నాడు సంఘానికి. అగ్నిలో పుటమి వేసిన బంగారంతో పోల్చాడు, తెల్లని వస్త్రాలు అన్నాడు, కాటుక అన్నాడు. అంటే పరిశుద్ధత ద్వారా జ్ఞానం పొందాలి, ఆధ్యాత్మిక దృష్టి పొందాలి. ఈ సంఘం ఆధునిక సంఘానికి ఒక ఉదాహరణగా ఉంది. అంటే ఆధునిక సంఘం అంటే యేసు క్రీస్తు ప్రభుతో సంబంధం లేదు, క్రీస్తుతో ఎలాంటి వ్యక్తిగత సంబంధము లేదు, మందిరముతో వారికి సంబంధం, పాటలతో వారికి సంబంధం, వాక్యంతో సంబంధం, ఉర్రూతలేగించడం సంబంధం, ప్రజలను మిస్ప్రైజింగ్ చేయడం, దేవునితో సంబంధం లేని కార్యాలు, వ్యక్తిగత సంబంధము లేదు, ద పర్సనల్ రిలేషన్ లేదు దేవునితో. ఆధునిక క్రైస్తవ్యం భక్తి చేస్తున్నారు, దేవునితో సంబంధం లేకుండా వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, సువార్త చేస్తారు, కార్యాలన్నీ ఉంటాయి కానీ దేవునితో సంబంధం ఉండదు. కేవలం వారికి మందిరాలతో సంబంధం, ప్రజలతో సంబంధం. ఆధునిక క్రైస్తవ్యం ఆఖరి సంఘకాలం అలాగున్నది. అందుకే ఆధ్యాత్మిక అవసరాలను గురించి ఎలాంటి ఆలోచన లేదు. అందమైన భవనం ఉంది, డబ్బు ఉంది, చదువుకున్న వారు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, సంపాదించేవారు ఉన్నారు, ఇవి చాలు సంఘానికి. ఆధ్యాత్మికంగా వారు ఆలోచనలో లేరు. అందమైన భవనాలు కట్టుకున్నారు, ఆ భవనంలో డబ్బును సమకూర్చుకుంటున్నారు, కానీ అంతరంగ పరిశీలన లేదు. హృదయ లోతుల్లో చూస్తే చాలా దయనీయంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, రేపటి సంఘానికి మారు మనసు అవసరం అన్నాడు. తర్వాత ఆయన వాగ్దానం ఇచ్చాడు 3వ అధ్యాయం 20 నుంచి 22 వరకు. ఇక్కడ ఈ 3వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనం నుంచి 17వ వచనం వరకు గద్దింపునిచ్చాడు. 3వ అధ్యాయం 15 నుంచి 17 వరకు ఆఖరి సంఘానికి ఒక గద్దింపునిచ్చాడు. 18వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఆధ్యాత్మిక అవసరం అన్నాడు. 20వ వచనం నుంచి 22వ వచనం వరకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆఖరి సంఘకాలం, లవోదీకయ సంఘకాలం, నాడు మనమున్న సంఘకాలం, ఇదే పరిస్థితుల్లో ఉన్నాం.
మంచి భవనాలు కట్టుకుంటున్నాం. చదువుకున్నవారు, డబ్బున్నవారు, సంపాదించేవారు మన మధ్య ఉన్నారు, జ్ఞానవంతులు మన మధ్య ఉన్నారు. ప్రభు లేడు, ఆయన ఆత్మీయత లేదు. ఆధ్యాత్మిక అవసరాలు ప్రభువా నీవు మాకు తీర్చు, మాకు నేర్పు, మాకు అందించు. మేము ఆఖరి సంఘకాలంలో ఉన్నాం. ఈ సంగతులు జరిగిన తర్వాత ఆయన మనల్ని పిలవబోతున్నాడు, ఎక్కి రమ్ము అనబోతున్నాడు. ఈ సంగతులు జరుగుతూ ఉండగా ఆధ్యాత్మిక అవసరాలు ప్రభు దగ్గర తీర్చుకోవలసిన వారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు, స్వయం సంతృప్తిలో ఉన్నారు, స్వయం సంపాదనలో ఉన్నారు, సొంత జ్ఞానములో ఉన్నారు, అజ్ఞానంలో జీవిస్తున్నారు, ఆధునిక క్రైస్తవ్యంలో ఉన్నారు. కాబట్టి ఈ సంగతులు జరిగిన తర్వాత ఆయన ఎక్కి రమ్ము అనబోతున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళాలి. ఆయన గద్దింపునిస్తున్నాడు, హెచ్చరికనిస్తున్నాడు, సలహా ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. అలాగునే సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు మనకు దీవెనకరంగా అందించి అలాగునే మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభు చిత్తమైతే 6వ అధ్యాయం మిగిలిన సంగతులు మరలా జ్ఞాపకం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రియులకు ప్రేమపూర్వకమైన వందనాలు. క్షమించండి, నేను ఒక 10 నిమిషాల సమయం ఎక్కువగా తీసుకున్నాను. అన్నా మంచిది, వందనాలు అన్నా. వందనాలన్నా, థ్యాంక్ యూ. ఈనాటి సమాజానికి అవసరమైన శ్రేష్టమైన సంగతులు, సంఘానికి సంబంధించిన సంగతులు దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడించుకున్నారు. ప్రభుకి ఎంతైనా వందనవసరమై ఉంటున్నాం. ప్రాముఖ్యమైన వచనం ప్రకటన గ్రంథం 1:7 అని చక్కగా మరొకసారి ఇదిగో ఆయన వస్తున్నాడు అన్న సంగతి, ఆయన రాకడ గురించి చక్కగా శ్రేష్టమైన సంగతులు వినడానికి ప్రభు సహాయం చేశారు. అందుకే ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎర్రప్రెడ్డి అన్న ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మహాపరిశుద్ధుడా, మీ నామానికి స్తోత్రాలు. మరొక నూతన దినం మాకు దయకిరీటంగా ఇచ్చారు, వందనాలు తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతన తలంపులతో మీ దాసు ప్రకాష్ అన్న గారిని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం కూడా వాక్యం వినడానికి మీరు కృప చూపించారు, వందనాలు. మీ దాసుడు ప్రకాష్ అన్న ఆయన చేస్తున్న సేవను పరిచర్యను మీరు ఆశీర్వదించారు. ఈ దినం అందించిన వర్తమానం మా ఆత్మీయ భక్తి జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మీరే ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నడిపిస్తున్న మీ దాసులు రెడ్డమన్న గారు, మా ప్రభా తండ్రి, ఈ దినం పాట పాడిన సోదరు మరి తండ్రి, మరి వాక్యం చదివి వినిపించిన రవి మనోహర్ అన్న గారు, ఆయన పరిచర్యను దీవించండి. జూమ్ నిర్వాహకులు బర్నబాస్ ఆయన కుటుంబాన్ని, సేవను, పరిచర్యను మీరు ఆశీర్వదించి ప్రార్థన చేస్తూ దేవా మీరు చేసిన మేలును ఉపకారం తలపోసుకుంటూ ముందున్న సమయం అంతా మీ దయగల కృపగల చేతులకు అప్పగించుకుంటుండే మరొకసారి ప్రకాశన అక్కను, వారికి ఇచ్చిన బిడ్డను మీరు దీవించమని, వారి స్థానిక సంఘాన్ని మీరు ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి దీన మనస్సుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్నా ఎర్రప్రెడ్డి అన్న మంచిది, వందనాలు. వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు మన ప్రియులు పాల్ గారికి, చక్కని కీర్తన పాడిన సమూయేలు గారికి, వాక్య సహాయం కోసం ప్రార్థన చేసిన పెద్దలు దేవదానం గారికి, అలాగే ముగింపు ప్రార్థన చేసిన ప్రియులకు, ముఖ్యంగా ప్రకాష్ రాజు అన్న చక్కని వాక్య పరిచర్య జరిగించడానికి ప్రభు సహాయం చేశారు. చక్కని శ్రేష్టమైన సంగతులు వినడానికి తమ దాసుల ద్వారా ప్రభు కృప చూపారు. తమ దాసునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా ప్రభు స్తోత్రాలు చెల్లిస్తూ నాకు అప్పగించబడిన ఈ సమయాన్ని తిరిగి మరలా బర్నబాస్ గారికి ఇస్తున్నాను. అన్నా వందనాలు. అన్నా వందనాలు.